నందిగం రాణి ఒకప్పుడు జనసేన నాయకురాలని చెప్పేది. ఆవిడ తర్వాతన అప్పులు చేసి పబ్లిక్ నుంచి పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకుని ఆ పైన మోసం చేసిందంటూ కేసు, అరెస్టులు, జైలు, బయటికి రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా సంచలనాత్మకమైన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల అభివృద్ధి కోసం అంటే కోట్ల అప్పులు తీసుకున్న మహిళ వాటిని తీర్చకపోగా అప్పులు ఇచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. విచారణకు వెళ్ళిన సిఐడి అధికారిని తప్పించుకోవడానికి ఏకంగా తమ బడిలో విద్యార్థుల్ని రోడ్డెక్కించి నిరసన ప్రదర్శన చేయించారు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ పిల్లల్ని ఇళ్లకి తీసుకెళ్తే ఎట్టకేలకు సిఐడి అధికారులు కిటికీలో నుంచి ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనతో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర సోమవారం రోజంతా హైడ్రామా నడిచింది. పాఠశాల నిర్మాణం అభివృద్ధి కోసం అంటూ పాఠశాల చైర్పర్సన్ నందిగం రాణి తమ నుంచి కోట్ల అప్పులు తీసుకున్నారని, తిరిగి చెల్లించకపోగా బెదిరిస్తున్నారని 15 మంది బాధితులు కొన్నాళ్ల కిందట రాజమహేంద్రవరంలో సిఐడికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సిఐడి డిఎస్పీ శ్రీనివాస్ నోటీసులు ఇచ్చేందుకు పాఠశాల ఆవరణ నివాసానికి వెళ్తే సాయంత్రం వరకు ఆమె ఇంట్లో తలుపులు వేసుకుని బయటికి రాకుండా కాలయాపన చేశారు. తడికలపూడికి చెందిన నందిగం రాణి ఓ ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాను, దానిలో పెట్టుబడుల నిమిత్తం 2017లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ఎన్ఆర్ఐలు ఇతరులు 65 మంది నుంచి 33 కోట్లు తీసుకున్నారు. వీళ్ళకి పాఠశాలలో వాటా ఇస్తానని, లేకుంటే వడ్డీతో చెల్లిస్తానని నమ్మబలికారు. నేటికి ఎటువంటి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు సిఐడిని ఆశ్రయించారు. సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడానికి వస్తారన్న సమాచారంతో నందిగం రాణి ఓ ప్రణాళిక ప్రకారం అధికారులు పాఠశాలకు వచ్చే సమయానికి విద్యార్థులను నిరసనకి దింపారు. వాళ్ళని రోడ్డెక్కించి నినాదాలు చేయించారు. విద్యార్థులను చూసి అధికారులు వెనుదిరుగుతారని కథ నడిపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. మీ అప్పులతో మా పిల్లలకి ఏం సంబంధం, ఇందులోకి వాళ్ళని ఎందుకు లాగుతున్నారంటూ తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా నాటకీయత కొనసాగింది. రాణి బయటికి రాకపోవడంతో రోజంతా వేచి చూసిన అధికారులు చివరికి రాత్రి 7 గంటలకు అధికారులు కిటికీలో నుంచి ఆమె నోటీసులు అందించాల్సి వచ్చింది. మంగళవారం రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి అవుతుందా లేదో తెలియదు. ఈలోపు ఆమె సోషల్ మీడియాలో ఒక దీన్ని వీడియోని రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ ఇందులో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆవిడ చేస్తూ వచ్చినటువంటిది. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఒక వీడియోని పోస్ట్ చేసింది. తనని రక్షించమని చెప్పేసి, అట్లాగే తనకి అన్యాయం జరుగుతుందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో తను మాట్లాడినటువంటిది ఏంటో విందాం. అందరికీ నమస్కారం. నేను హర్షిత స్కూల్ నందిగం రాణిని మాట్లాడుతున్నాను. నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి మాకు నోటీస్ ఇవ్వకుండా, ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా మా తలుపులు పగలగొట్టి మా లోపలికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని, నా చావుకి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నా చావుకి కారణం సుధాకర్ గారు అండ్ ఆ కుటుంబ సభ్యులు. నేను ఎన్నిసార్లు ఎంతమందికి ప్రైమ్ మినిస్టర్తో సహా నేను పెట్టినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ప్రైమ్ మినిస్టర్తో సహా నాకు థ్రెట్ ఉందని చెప్పినా పట్టించుకోలేదు. ఈరోజు సిబిసిఐడి అనే పేరుతో వచ్చి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు, తలుపులు పగలగొట్టడానికి చూస్తున్నారు. నా చావుకి సుధాకర్ గారు, కొర్రపాటి సుధాకర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ నాకు నేను కేసులు ఎవరి మీద అయితే పెట్టానో ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వకుండా చేశారు. వీళ్ళంతా బాధ్యులు. నా చావుకి కొర్రపాటి సుధాకర్ గారే కారణం. ఇదేంటంటే విషయము, ఇది పవన్ కళ్యాణ్ గారికి చేర్చండి అంటూ ఆవిడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే, అప్పు ఆవిడ తీసుకుంది, అందరి చేత పెట్టుబడులు పెట్టించింది. పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాల్లో వాటా మిగతాది వాళ్ళందరినీ డైరెక్ట్గా పెట్టి వాళ్ళు చెప్పినట్టు నడవాలి కదా, వాళ్ళందరితో కలిపి నడవాలి కదా. అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు దాంట్లో తీసుకొచ్చి ఎవరైతే అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు అది అడిగితే వాళ్లే నా చావుకు బాధ్యులు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టడం తప్పు, పోలీసులు రావడం తప్పు, నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఒక పక్క నోటీసులు ఇస్తానికి వస్తే తీసుకోకుండా. అంటే తాజాగా జరుగుతున్నటువంటి రివర్స్ ఇది. మరి ఆవిడికి న్యాయం ఏంటి న్యాయం అనేది అర్థం కాదు. వాస్తవంగా 10 మంది దగ్గర పెట్టుబడులు పెట్టించినప్పుడు మనకి నచ్చకపోతే, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు పెట్టుబడి ఉపశమనకు సంబంధించి చట్ట ప్రకారం వెళ్ళాలి సివిల్ మ్యాటర్లో. అయితే ఇందులో క్రిమినల్ కేసులు పెట్టకున్నటువంటి అంశం ఏంటంటే చీటింగ్ అన్నటువంటి పాయింట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆవిడ దాని పరంగా కోర్టుకు వెళ్ళచ్చు. కోర్టుకు వెళ్లకుండా ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కథ నడుపుతున్నారు.